నమస్కారం. ఏపీ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం మండు వేసవిలో బాటసార్లు దాహార్తి తీర్చుట కొరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీసా స్వామివారి నేతృత్వంలో ఉమర్ ఆలీసా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో మానవాళికి మజ్జిగ జలవేంద్రం, పక్షులకు మరియు పశువులకు కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేసి నడుపుటకు ఆనందదాయకమని శ్రీభవర్ లాల్ జైన్ అన్నారు. పిఠాపురం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ, రేపు జరగబోవు ఎలక్షన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ అమూల్యమైన ఓటు వేయాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీసా పిలుపునిచ్చారని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో ఉమర్ ఆలీసా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో మజ్జిగ చలివేంద్రాలు, పక్షుల చలివేంద్రాలు, పశువుల చలివేంద్రాలు కూడా నిర్వహించబడుతున్నాయని అన్నారు. పక్షుల చలివేంద్రాల స్థాపన ద్వారా జీవ వైవిధ్యం కాపాడుట కొరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీసా స్వామి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ఏప్రిల్ 26న ప్రారంభించబడిన ఈ 3 చలివేంద్రాలు దిగ్విజయంగా నిర్మింపబడుతున్నాయన్నారు. ఈరోజు కాకినాడ మజ్జిగ చలివేంద్రం కొరకు జైన్ బ్యాంకర్స్ అసోసియేషన్ తరపున భవన్లాల్ జైన్ 10,000 రూపాయలు, ఆకృతి షోరూమ్ ప్రొపరేటర్ విజయ్ జైన్ 10,000 రూపాయలు అందజేశారు. మన ఉమర్ ఆలీసా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా వారికి ఇరువులకి సాల్వాతో కప్పి మాసపత్రిక బహుకరించారు. త్యాగం చేసే అవకాశం ఇచ్చిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీసా వారు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా సేవ చేస్తున్న ట్రస్ట్ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. వారిరువురు మజ్జిగ పంపిణీలో పాల్గొని ఆనందించారు. మనకి మే 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరకు కూడా ఈ మజ్జిగ చలివేంద్రం, పశువుల చలివేంద్రం 3 కూడా నిర్వహించబడతాయి. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరకు కూడా నిర్వహించబడుతుంది. జూన్ 5వ తేదీ ఈ మజ్జిగ చలివేంద్రానికి, పశువుల చలివేంద్రానికి, పశువుల చలివేంద్రానికి కూడా ప్రతి ఒక్కరు కాకుండా మన పీఠం సభ్యులు రోజుకి ఉదయం సాయంకాలం ఇద్దరు చొప్పున రోజుకి 4 సేవలు అందిస్తున్నారు. ఈ డబ్బులు ఇచ్చేటటువంటి వారికన్నా సేవ చేసేటటువంటి వారి సేవలే చాలా మిన్నని చెప్పి గురువు గారు అన్నారు. అంచేత అటువంటి విధానంలో ప్రతి ఒక్కరు కూడా విజ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం, పిఠాపతి ఆయన డాక్టర్ ఉమర్ సంస్థ తరఫున అది సుమారు 550 సంవత్సరాలు చేయబడింది. ప్రస్తుతం ఇలాంటి డాక్టర్ ఉమర్ ఈసా గారు అవడం ప్రారంభం. ఇలాంటి మా తరఫున మా దీన్ని చదివేంద్రానికి కూడా మాకు చాలా సంతోషం. డబ్బులు ఇచ్చేవాడు కన్నా సేవ చేసేవాడు గొప్పవాడంటే ఇలాంటి ట్రస్ట్లో అంతమంది తొనిలో చూశాను, పిఠాపురంలో చూశాను, చిత్రాడలో చూశాను, మిగతా నిత్యంలో చూసిన గారు ఇంకా ఈ 550 సంవత్సరాలు చాలా నడుస్తున్నారంటే వాళ్ళకి మా సమాజం, జైన్ సమాజం తరఫున, మా తరఫున, మా విజయ్ జైన్ తరఫున కృతజ్ఞతలే తెలపడమే కాకుండా ఇలాంటి సందర్భంలో మేము కూడా మా వంతు సహకారం అందించడం కూడా మా యొక్క అదృష్టంగా భావించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయడానికి